ఉదయాన్నే యోగా చేసి మెడిటేషన్ చేస్తే ఎంత హాయిగా ఉంటుంది. అస్సలు శబ్దమే ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఏమండి, కాఫీ తాగండి. ఏమిటి పోజు? మర్యాద. ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. తప్పుకో. ఏమిటైతే చంద్రముఖి, రజని, లక లక లక. మెల్లగా చెప్పు. లక 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 లక. శాంతం ప్రశాంతం. గుడ్ మార్నింగ్ నాన్న. ఆహా, నువ్వు ఒక్కదానివే శబ్దం లేకుండా ప్రశాంతంగా గుడ్ మార్నింగ్ చెప్పావు. మరొక్కసారి చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. థ్యాంక్స్. వెళ్ళు వెళ్ళు. ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో హింసిస్తున్నారు. ఏం చేద్దాం. సారీ అండి. సారీ చెప్తున్నా. నేను విషయం అడగనా? అడుగు శాంతం. శబ్దం చేయకుండా అడుగు, ప్రశాంతంగా అడుగు. అలాగేనండి. మీరు ఎప్పుడు ఇలాగే ఇంట్లో ఉండి శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అని జపం చేస్తూనే ఉండండి. పైన ఉన్న కుర్రాళ్ళు వడ్డీ డబ్బులు నెల నెలకి ఎగ్గుడుతూనే ఉంటారు. వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేసుకుని రండి హస్బెండ్. అలాగే శాంతం. సౌండ్ పార్టీ వస్తున్నాడు. నిజమే రోయ్, వచ్చేస్తున్నాడు. ఆ ప్లేట్ ఇవ్వు, ఇది స్పూన్ ఇవ్వు. అది అమ్మో అమ్మో. చూస్తాను. బ్లడ్ వచ్చేసింది రాయరు. వెళ్ళి 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవాలి. ఇద్దరు ఒకే కాలేజ్, పైగా 3 years గా లవ్. ఎప్పుడు చూసినా గొడవ పడుతూ ఉంటారు. వెళ్ళి ఐ లవ్ యూ చెప్పొచ్చు కదా. ఎందుకు చెప్పాలరా? ఎప్పుడు అబ్బాయిలే చెప్పాలా, అమ్మాయిలు చెప్పకూడదా? వాడికి ఈగో. రేపు పెళ్ళయ్యాక నేనా నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్పింది, నువ్వే వచ్చి చెప్పావు అనడానికి. అందుకే వాడే వచ్చి ఐ లవ్ యూ చెప్పాలి. అంతవరకు నేను చెప్పను. ముందు నేను ఐ లవ్ యూ చెప్పాను అనుకో, అది అడ్వాంటేజ్ గా తీసుకొని జీవితాంతం తన కొంగు కట్టుకోవాలని ప్లాన్. అందుకని చెప్పకుండా ఉంటావా? ఎందుకు చెప్పను? కాకపోతే కొంచెం భయం రా. నువ్వు చెప్పవు, అతను చెప్పడు. ఇలాగైతే కష్టం. అతను వచ్చి నీ దగ్గర ఐ లవ్ యూ చెప్పాలి, అంతే కదా. దానికి నా దగ్గర ఒక సూపర్ ఐడియా ఉంది. ఏంటి? ఏం లేదు, సింపుల్. నువ్వు తన ముందు వేరే అబ్బాయితో క్లోజ్ గా ఉన్నావనుకో, తన కోపం వస్తుంది. వెంటనే వచ్చి ఐ లవ్ యూ చెప్పేస్తాడు. ఐడియా బాగుంది, కానీ ఎవరితో క్లోజ్ గా ఉండాలి? అదే ఉన్నాడుగా నీ హీరో. నా హీరోనా? అదేనే, జిప్పు. రాఘవా? వాళ్ళు నీ గురించి ఏదో మాట్లాడుకుంటారు. కొట్టానంటే. కానీ రాఘవ్తో ఎలా మాట్లాడాలి? అతనికో మైనస్ పాయింట్ ఉంది, దాన్ని మనం యూజ్ చేసుకుందాం. ఎలా? చిరు అంటే చాలు, ఏ పనైనా చేసేస్తాడు. ఏయ్ చిరు, స్టైల్ స్టైల్. రాఘవా, నువ్వు చిరంజీవి లాగా డాన్స్ చేస్తావుట. మీకు కూడా తెలిసిపోయిందా? అవును. అబ్బో, నేనెంత ఫేమస్ అయిపోతున్నాను. పర్లేదు, చేపెట్టుకోండి. నాతో రా, ఇంకా ఫేమస్. కలర్ కాంబినేషన్ మారిపోయి రూట్ ఎక్కడికో వెళ్తుంది. మన రాఘవరా, వాడికి అంత సీన్ లేదు. బాయ్స్ అండ్ గర్ల్స్, ఇప్పుడు రాఘవ ఐ మీన్ మిస్టర్ చిరు డాన్స్ చేయబోతున్నాడు. అందరూ ముందుకొచ్చి కూర్చోండి. కమాన్ కమాన్.
సూపర్ థ్యాంక్స్ అండి. డాన్స్ చేయి. నేను డాన్స్ చేయడం మాస్టర్ చూసారంటే నన్ను కొట్టి పనిలోంచి తీసేస్తారు. మాస్టర్ రావడానికి ఇంకా 1 hour పడుతుంది. 1 hour కాదు, ఇప్పుడే వచ్చేస్తారు. నేను డాన్స్ చెయ్యను. ఇప్పుడు కూడా చేస్తా. గుడ్. కానీ ఒకటి, నేను పని చేస్తున్నట్టే డాన్స్ చేస్తా. అప్పుడే మాస్టర్ వచ్చినా అడ్జస్ట్ అయిపోద్ది. సరే. ఇంకొకటి, మా అన్నయ్య చిరుగారు సాంగ్ వేస్తే చేస్తా. ఏ సినిమా? రిచావుడు రుప్పుతే రామస్తానా. ఓకే, అది వెస్టర్న్ సాంగ్ రా, నీకు ఫోక్ డాన్సే కదా వచ్చు. ఓకే కాదన్నా, వెస్టర్న్ కూడా ఆడతాను. కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడన్నా. చూడండి. ఇవ్వండి మాస్టర్. మాస్టర్ మాస్టర్ గుడ్, వెరీ గుడ్. చాలా బాగా డాన్స్ చేసావు. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఓకే బాయ్స్ అండ్ గర్ల్స్, ద క్లాస్ ఇస్ ఓవర్ ఫర్ టుడే. లెట్స్ గో. బాగుందన్నా? థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎంత బాగా చేసావు. పోరా.